కర్నూలు జిల్లా నంద్యాలలో జనసేన నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా జనసేన నేతలు గురు, రాచమడుగు చందు, సుందర్ పాల్గొన్నారు. విశ్వనాథ్ వైసీపీ ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని పార్టీని వీడారని మండిపడ్డారు. పవన్ విశ్వనాథ్కు పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చారని గుర్తు చేశారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచ్చిన ప్యాకేజీ కోసం జనసేన పార్టీ వీడి విశ్వనాథ్తో పాటుగా మరికొందరు పార్టీకి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. విశ్వనాథ్, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పేరు చెప్పుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒక నాయకుడు, జనసేన నాయకుడు పొజిషన్, ఒక పదవిని అడ్డు పెట్టుకొని ఒక పదవిలో ఉన్నాడని దాన్నే పాయింట్గా ప్లస్గా తీసుకొని నేను నా అనుచరులతో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పేసి ఎమ్మెల్యే శిల్పారావు గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. నేను ఈయన గారికి కొన్ని ప్రశ్నలు సంధించాలని అనుకుంటున్నాను. 2018 గత 10 ఏళ్ళ నుంచి జనసేన పార్టీకి పనిచేస్తున్నావు అని చెప్పావు. 2018 నీ పాత్ర ఏంటి? నువ్వు అంత గట్టిగా పనిచేస్తే జనసేన పార్టీ ఎందుకు ఓడిపోతుంది? కేవలం మీ వ్యక్తిగత ఎజెండాను అడ్డు పెట్టుకొని ఏదో పదవులు తెచ్చుకొని నేను ఎదగాలి, ఎక్కడైనా అక్కడో ఇక్కడో అంతో కొంత ప్యాకేజ్ దొరుకుతుందని చెప్పేసి ఏదో ఒక పొజిషన్ తెచ్చుకొని ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి, కూటమి అభ్యర్థుల దగ్గరికి వెళ్ళి నాకెంత ఉంది, మా పార్టీకి ఎంత ప్యాకేజ్ ఇస్తారు, మా నాయకులు వస్తారు, మాకు ఇంత ఖర్చు, ఇంత డబ్బులు కావాలి అని నువ్వు డిమాండ్ చేయలేదా? ఎవిడెన్స్తో సహా చూపిస్తాను. ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ పని చేసావు. ఆత్మగౌరవం దెబ్బతినిందని చెప్తున్నావు. ఏ విధంగా ఆత్మగౌరవం దెబ్బతినిందని చెప్పి నేను స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నాను. ఆత్మగౌరవం దెబ్బతినిందంటే నీకు వచ్చిన పొజిషన్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ముందు నీ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకో. పార్టీ తరఫు నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని తెలుసుకో. జిల్లా మొత్తంలో జనసేన పార్టీకి, టీడీపీ పార్టీ కూటమి అభ్యర్థులతో, కూటమి నాయకులతో సమన్వయ కార్యక్రమం చేయమని చెప్పింది, ఒక మీటింగ్ చేయమని చెప్పింది. దాదాపు నీకు పొజిషన్ వచ్చి 2-3 నెలలు పైన అయిపోయింది. ఇప్పటి వరకు నువ్వు ఎందుకు ఆ కార్యక్రమం చేయలేదు? నువ్వు ఇక్కడ ఉన్న నాయకులు, లోకల్ లీడర్స్ వచ్చి ఏదో మీటింగ్లో ఏదో ఒక మీటింగ్కి వచ్చినా కూడా వాళ్ళు వస్తే నేను రాను, ఇంకొకరు వస్తే నేను పని చేయను, ఇదా నువ్వు కలుపుకొని పోతావని చెప్పే పార్టీ నుంచి నీకు పొజిషన్ వచ్చింది. నీ వ్యక్తిగత ఇష్యూస్, నీ వ్యక్తిగతంగా పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారిని పేరు వాడుకొని ఎంతమంది దగ్గర నువ్వు దందా చేసావో విత్ ఎవిడెన్స్ నేను చూపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు సిరివెల్ల సభకు వస్తే నువ్వు ఎంతమంది దగ్గర ఎంత స్కామ్లు చేసినావో విత్ ఎవిడెన్స్ నేను చూపించగల సత్తా